అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్న ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. ఫెంగల్ ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. భారీ వర్షాలకు ఎటువంటి అవకాశం లేదని, అందుకే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని చెప్పారు. ఈ నెల 8 వరకు రాష్ట్రంలో జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి జల్లులు పడ్డాయి. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో గత 2 రోజులుగా నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, భూపాల్పల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మము, తర్వాత భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాదు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో కొంచెము ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో మటుకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఫెంగల్ ప్రభావంతో గత 4 రోజుల నుంచి పలు చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో సూర్యుడి దర్శనం కూడా లేకుండా పోయింది. అంతేకాక తుఫాను ప్రభావంతో చలిగాలుల తీవ్రత కూడా తగ్గింది. 4 రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరగా ప్రస్తుతం 21 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. తుఫాను వాతావరణం ఉన్నంత వరకు చలిగాలుల తీవ్రత తక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.